ప్రతి నియోజకవర్గం కూడా వస్తాను, మన కార్యకర్తలతో కలుస్తాను, కార్యకర్తలకి నేనున్నాననే భరోసా ఇస్తానని ఆ రోజు మేము ఈ నాయకులుగా ఎవరు వెళ్లి కలిసినా సరే లోకేష్ అన్న మాట ఇవ్వడం జరిగింది. మాట మీద నిలబడేటటువంటి నాయకుడు మన లోకేష్ అన్న గారు. అందుకనే ఈ రోజు ఎన్నికలు సమీపిస్తున్నా సరే ఆ రోజు తిరగలేకపోయాను కాబట్టి మళ్లీ ప్రాంతాలన్నీ కూడా నియోజకవర్గాలన్నీ కూడా తిరగాలనే ఆలోచనతో ఈ రోజు శంఖారావం పూనుకొని మన అందరి ముందుకు వస్తున్నాడు మన లోకేష్ అన్న. మన అందరికీ కూడా మహాభారతం తెలుసు. ఆ రోజు శ్రీకృష్ణుడు శంఖారావం పూనుకున్నాడు. కురుక్షేత్ర యుద్ధంలో ధర్మం నిలబెట్టడానికి ఆ రోజు శ్రీకృష్ణుడు శంఖారావం పూనుకుంటే ఈ రాక్షస పరిపాలనకి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి తాలూకా పరిపాలన అంతం చేయడానికి మరొక శ్రీకృష్ణుడిలాగా లోకేష్ అన్న ఈ రోజు శంఖారావం పూనుకొని ముందుకు వస్తున్నాడు. పూనుకొని అందరికీ కూడా పిలుపునిస్తున్నాడు, నాతో పాటు కదలి రండి, నాతో పాటు మీరు నడవండి, ఈ దుష్ట పరిపాలన ఏదైతే ఉందో దీన్ని అంతం చేయడానికి మీరందరూ కూడా నాతో కలిసి ముందుకు రండని శంఖారావం పూనుకుంటూ ముందుకు వస్తున్నాడు. ఈ శంఖారావం మన కోసం, మన భవిష్యత్తు కోసం, మన ఆడపడుచుల కోసం, మన రైతుల కోసం, మన యువకుల కోసం, మన ఇచ్చాపురం నియోజకవర్గం కోసం అన్నది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఒక దుర్మార్గుడిని నమ్మి అన్ని విధాలుగా కూడా నష్టపోయాం. మీ అందరికీ కూడా తెలుసు, ఏ ఒక్కరు కూడా ఈ రోజు సంతోషంగా లేరు. ఎన్నో హామీలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఆ తాడేపల్లి ప్యాలెస్ లో తల దాచుకుంటూ ఉన్నాడే గాని ఏ ఒక్క హామీ నిలబెట్టుకునేటటువంటి పరిస్థితి ఈ రోజు లేదు. అందుకనే మీరు చూశారు, నిన్ననే ఢిల్లీ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు వచ్చారని గుండెల్లో పిడుగుపడినట్టుగా అయిపోయింది జగన్మోహన్ రెడ్డికి. ఏం చేయాలో తెలియక వెంటనే ఫ్లైట్ వేసుకొని ఢిల్లీ వచ్చాడు. ఢిల్లీ వస్తే ఎంతమంది ఎంపీలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి? సుమారు 31 మంది ఎంపీలు ఉన్నారు. కానీ ఆయన ఢిల్లీ వచ్చి పార్లమెంటుకు వస్తే ఒక్క ఎంపీ కూడా ఆశగా మా నాయకుడు వచ్చాడని వెనక్కి తిరిగే పరిస్థితుల్లో కూడా ఈ రోజు లేరనంటే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకే ఈ రోజు అర్థమైపోయింది. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు